Hi, hello, namaste. Welcome back to my channel, Santoshi Dreamer to Rank Up. So, and already మీరు thumbnail చూసుంటారు. 10th క్లాస్ వాళ్ళు స్టార్టింగ్లో ఏం చేయాలి, ఎలా మొదలు పెట్టాలి 10th క్లాస్. సో, దాని గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాం. మన ఈ ఛానల్లో మీకు ఎటువంటి మోటివేషన్ అయినా, ఎటువంటి అడ్వైజెస్ అయినా కావాలంటే ఖచ్చితంగా అడగొచ్చు. అండ్ నాకు తెలిసినంత వరకు నాకు ఏదైతే తెలుస్తుందో అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. సో ఇప్పుడు వచ్చేద్దాం. సో తమ్నైల్లో మీరు ఎలాగైతే మీరు తమ్నైల్లో చూసారో 10th క్లాస్ వాళ్ళు ఏం చేయాలి స్టార్టింగ్లో అని. ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? చాలా భయపడిపోయి రోజు స్కూల్కి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారు అది అలాగ విని, అలాగ భయపడుతూ రోజంతా చదువుకొని, అలాగ టీవీ చూడకుండా ఏం చూడకుండా మొత్తం చేసి వాళ్ళు ఎలాగైనా వచ్చేవారు అని మాత్రం దయచేసి చేయొద్దు. ఫస్ట్ మీరు భయాన్ని వదిలేవాలి. సెకండ్, రోజు స్కూల్కి అయితే కన్ఫామ్గా వెళ్ళండి. ఎందుకంటే ఒక్కరోజు స్కూల్ మిస్ అయినా అంటే ఏదో వెనకబడిపోతున్నాం అని కొంతమందికి ఉంటుంది. వాళ్ళ కోసం చెప్తున్నా. ఏదైనా వెనకబడిపోతున్నాం అని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా డైలీ స్కూల్కి వెళ్ళండి. అండ్ స్కూల్కి డైలీగా వెళ్ళండి అని అంటే ఇప్పుడు చాలామంది ఎప్పుడైతే 10th క్లాస్కి వచ్చేస్తారో మీ స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఆల్రెడీ సమ్మర్లోనే స్టార్ట్ చేసేస్తారు. ఖచ్చితంగా సమ్మర్లో స్టార్ట్ చేసేస్తారు. ఆల్రెడీ పెట్స్ ఉంటారు, క్లాసులు కూడా అవుతూ ఉంటాయి. మ్యాక్సిమం 1-2 యూనిట్స్ అయిపోయి కూడా ఉంటాయి కదా. సో అయితే ఇప్పుడు ఎలా చదవాలి, ఏం చదవాలి అని చాలామంది భయపడతారు. అంటే ఎలా మార్క్స్ తెచ్చుకోకపోతే ఎలాగా అని. నేను చెప్పింది వినండి. ఫస్ట్ భయాన్ని పక్కన పెట్టండి. చాలా మంది అంటారు, అక్క నువ్వు ఎలా అంటావు, ఎందుకు భయం ఉండదు, మీరంతా అయిపోయింది కాబట్టి, మీకు 10th క్లాస్ అయిపోయింది కాబట్టి మీరు ఇలా చెప్తారు అంటే, ఎస్ ఖచ్చితంగా నేను మీ పాయింట్తో అగ్రీ చేస్తాను. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి 10th క్లాస్ వచ్చిందంటే ఖచ్చితంగా భయం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది చెప్పేది ఒక్కటే మాట, ఇది ఒక్కటి నువ్వు పాస్ అయిపోయావంటే నీ జీవితం సెట్. ఏం లేదు, ఇది ఒక్కటి పాస్ అయిపోయావు అనుకో నీ జీవితం సెట్. ఇంకోళ్ళు ఏమంటారు, అబ్బా వాడికి మంచి మార్కులు వచ్చేస్తాయి నీకు అలాగే రావాలి అని అంటారు కొంతమంది. అఫ్ కోర్స్ వాళ్ళన్నా ఇది సెట్ అయిపోద్ది అనేది మాత్రం తప్పది. ఎందుకంటే 10th క్లాస్ పాస్ అయిపోయినంత మాత్రాన మీకు ఏమీ వచ్చేదన్నమాట. కానీ మంచి మార్క్స్ తెచ్చుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా. మీరు మార్క్స్తో పాటు కంటెంట్ అనేది మెయిన్ అమ్మ. కంటెంట్ అనేది చాలా అంటే చాలా మెయిన్. ఎప్పుడైనా సబ్జెక్ట్ మనం నేర్చుకోవాలి, బట్టి అయితే పట్టొద్దు. పట్టి మీరు 10th క్లాస్లో ఎగ్జామ్ మార్క్స్ వచ్చినంత మాత్రం ఆ మార్క్స్ దేనికి వేస్ట్. అది నన్ను అడిగినంత వరకు వేస్ట్. సో మీరు కంటెంట్ నేర్చుకోవాలి. ఫస్ట్ డైలీ స్కూల్కి వెళ్ళి చక్కగా వాళ్ళు చెప్పింది వినండి. వాళ్ళు ఏదైతే చెప్తారో అది ప్రశాంతంగా విన్న తర్వాత అన్ని పీరియడ్స్ అయిపోతుంది, ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చోండి. స్నాక్స్ ఉంటే స్నాక్స్ తినండి, లేదంటే బయటికి వెళ్ళండి. కొంచెం ఫ్రెష్గా వచ్చిన వెంటనే బుక్స్ తిరిగేసి అదేం చేయొద్దు, జస్ట్ ఉండండి. తర్వాత బుక్స్ తిరిగేయండి. ఇవాళ క్లాస్లో ఏం జరిగింది, ఏం చెప్పారు అని అలాగ ఏమైతే చెప్పారో అది మాత్రం అలాగ రివిజన్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే చదువుతామో మనకి ముందుగా ఏదైతే ముందు సార్స్ మేడమ్స్ ఏవైతే చెప్పారో అవి ముందు మనకి గుర్తుంటాయి, కొద్ది గుర్తొస్తూ ఉంటాయి. అది చదువుతున్న కొద్ది ఇంకా బాగా గుర్తుంటాయి కదా. అది చదివేశారు, అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన హార్డ్ వర్క్ ఏంటంటే, నాకు తెలిసిన హార్డ్ వర్క్ కాదు, మీకు ఏవైతే హోంవర్క్స్ అవన్నీ ఇస్తారో అవన్నీ కొంచెం చేసేయండి. అవి చేసేసిన తర్వాత మీకు టైం ఉంటుంది కదా, మీకు ఏవైతే డౌట్స్ వస్తూ ఉంటాయో వాటిని క్లారిఫై చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్యాకల్టీని అడగకుండా ఫోన్లో గూగుల్ ఏం చూడొద్దు. జస్ట్ మీకు ఎందుకు ఇలా అంటే, ఒక మ్యాథ్స్ సమ్మే ఉందనుకోండి, ఫ్యాకల్టీ తెలవ చెప్పినా ఇంకో సమ్ ఇచ్చారు, ఆ సమ్ రాకపోతే ఏం చేస్తారు, వెంటనే గూగుల్ చేస్తారు. గూగుల్ చేసిన అది ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఆన్సర్ తప్ప రైట్ తెలియదు, ఎక్కించిన తర్వాత ఇంతే కదా అని సింపుల్ అని పెట్టేసి పడుకుపోతాం. కానీ అలా చేయొద్దు. ఫస్ట్ మీరు ఓన్గా ట్రై చేయండి. ఎన్నిసార్లు తప్పులు వచ్చినా పర్లేదు, ట్రై చేయండి. అసలు నా వల్ల కావట్లేదు, మరి రాదు అన్నప్పుడు మాత్రమే గూగుల్ చూడండి. ఆ గూగుల్ ఇచ్చిన వెంటనే అది కాపీ పేస్ట్ చేసేసి కాపీ పేస్ట్ వద్దు, కాపీ వద్దు, పేస్ట్ వద్దు. ఫస్ట్ అది ఇచ్చే ఆన్సర్స్ చూడండి. అది ఇచ్చిన ఆన్సర్స్ చూసిన తర్వాత ఏం చేస్తారంటే, ఖచ్చితంగా అది ఏ స్టెప్స్ రాసిందో ఫస్ట్ స్టెప్ అంటే మీరు స్టెప్స్ రాస్తూ ఉంటారు కదా, చేసేటప్పుడు అది చూడకుండా ఫస్ట్ రాయండి.
ఇక్కడ ఏదో డౌట్ వస్తుంది, అప్పుడు దాని స్టెప్స్కి వెళ్ళండి. అది చూసిన తర్వాత అలా చేసిన తర్వాత మళ్ళీ మీరు ఓన్గా మళ్ళీ ట్రై చేయండి. ఆల్రెడీ గూగుల్ ఇచ్చింది కదా, అదే మళ్ళీ ఓన్గా ట్రై చేయండి. ఎక్కడో దగ్గర గూగుల్ ఇచ్చిన ఆన్సర్ తప్పు అయితే ఎందుకు తప్పు వచ్చింది, ఒకవేళ గూగుల్ ఆన్సరే రైట్ అయితే నాకెందుకు తప్పు వచ్చిందని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళండి. అలాగే గూగుల్ ఇచ్చిన ఆన్సరే కరెక్ట్, నాదే తప్పు అని ఫిక్స్ అని అనిపిస్తే తెల్లవారు వెళ్ళి ఫ్యాకల్టీని అడగండి. లేదు మీరు చేసిన ఆన్సర్ రైట్ అయితే సూపర్, ఇంకేం చేయక్కలేదు. సో ఇలా ప్రాక్టీస్ అవ్వాలి. దాని తర్వాత నెక్స్ట్ డే వెళ్ళే ముందు ఏదైతే చెప్తారో సిలబస్ అది చదివేయండి. అంటే ఏంటి అక్క నువ్వు అంటుంది, ఇప్పుడే కదా స్ట్రెస్ తీసుకోవద్దన్నావు, అసలు ఫియర్ మళ్ళీ ఇప్పుడే ముందు రోజువే చదివేస్తే మాకు ఇంకేం వస్తుంది, ఇప్పుడు మళ్ళీ చదవాలి నువ్వే ఫియర్ అని అవేం పెట్టుకోవు స్ట్రెస్ అని. అవును పెట్టుకోవద్దు, కానీ నెక్స్ట్ డే ఏదైతే చెప్తారో ఈవేళ మీరు మొత్తం చదివమని చెప్పట్లే, మీకు అర్థం కాదు కూడా, జస్ట్ మామూలుగా పైన అలాగా చదవండి. చదివితే మీకు ఏం అర్థమైనా అర్థం కాకపోయినా వదిలేయండి, జస్ట్ చదవండి అంతే. చదివిన తర్వాత కాలేజ్ స్కూల్కి వెళ్తారు కదా, అప్పుడు మేడం ఏదో చెప్తారు, మేడం ఎవరెక్కడ చెప్పిన తర్వాత ఓకే నేను చదివాను కదా ఓకే అని మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే మీరు చదివేటప్పుడు ఏం అర్థం కాదు, కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్యూరియాసిటీ పెరుగుతుంది అనమాట. అంటే ఆతృత, అవును కదా ఓకే అని అనిపిస్తుంది. ఇది రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు నెక్స్ట్ డే మేడం ఏదైతే చెప్తారో మీకు చెప్పాలనుకుంటారో అది మీకు ముందు రోజే అర్థమైపోద్ది. ఇంకేదైనా ఇంకా డీప్‌గా వాళ్ళు వెళ్ళేటప్పుడు ఓకే ఇలా కూడా చేయొచ్చా అని కిందనే వస్తదనమాట. ప్రతి ఒక్క సబ్జెక్ట్‌ని కూడా కరెక్ట్‌గా చూడాలనమాట. లైక్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్టులు ఏవైతే ఇవి జస్ట్ లాంగ్వేజెస్ కదా, ఇది నేను చదవకపోయినా పర్వాలేదు మిగతా అలా అని చెప్పను. ఎందుకంటే అవి వాటికి ఉన్న ఇంపార్టెన్స్ వాటికుంటాయి, వీటికి ఉన్న ఇంపార్టెన్స్ వీటికుంటాయి. ఏవైతే లాంగ్వేజెస్ ఉన్నాయో వాటికి మాత్రం కొంచెం తక్కువ టైం కేటాయించండి. అలానే మరీ తక్కువ అని నేను చెప్పను. ఖచ్చితంగా వాటికి టైం అనేది కొంచెం వీటితో పోలిస్తే ఇది కొంచెం తక్కువ టైం కేటాయిస్తే మంచిది. ఎందుకంటే వేరే సోషల్ సైన్స్, మ్యాథమెటిక్స్ ఇవేవే సబ్జెక్ట్స్ ఉన్నాయో మీకు ఉన్న సబ్జెక్ట్స్ అవి కొంచెం మీకు సబ్జెక్ట్స్ అంటే ఆ సబ్జెక్ట్ వస్తే మీకు ఎంటర్ చేయాలా అనుకుంటున్నారో లేదా పాలిటెక్నిక్ దాని మీద ఆధారపడుతూ ఉంటుంది. సో లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో జస్ట్ లాంగ్వేజెస్ లా చూసి దాన్ని తక్కువ ప్రయారిటీ ఇచ్చి చదవండి. అలా అని పూర్తిగా మానేయని మాత్రం చెప్పను, ఖచ్చితంగా చదవాలి, బట్ తక్కువ ప్రయారిటీ ఇస్తే చాలా మంచిదనమాట. సో వీటికి మాత్రం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. వేరేస్ మ్యాథమెటిక్స్ అయితే కొంచెం బాగా ప్రయారిటీ ఇస్తారు, ఎందుకంటే ఖచ్చితంగా చాలా మందికి మ్యాథమెటిక్స్ రాదు. అండ్ ఏ సబ్జెక్ట్స్ అయితే మీకు 9th క్లాస్ వరకు కూడా ఈజీగా, అంటే మీకు ఏ సబ్జెక్ట్స్ అయితే ఇంతవరకు బాగా వచ్చో ఆ సబ్జెక్ట్స్కి తక్కువ టైం కేటాయించండి. ఫర్ సపోజ్ సోషల్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది, సోషల్ నాకు ఇట్టే అర్థమైపోతుంది అనేటప్పుడు, అంటే హిస్టరీ నాకు బాగా తెలుసు, ఓల్డ్ వార్స్ గురించి గట్టా నేను ఏదో కొంతమంది క్యూరియాసిటీగా ఆల్రెడీ వీడియోస్ గట్టా చూసుంటారు, యూట్యూబ్లో చాలా ఉంటాయి కదా. సో అలాంటివి క్యూరియాసిటీతో ఓల్డ్ వార్స్ ఎలా జరిగాయని అలాంటివి చూసుంటారు కదా. సో దాని మీద సోషల్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, అంతేకాకుండా వాళ్ళకి ముందుగా కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, సోషల్కి టైం కేటాయించి దాంట్లో కొంచెం ఒక సోషల్కి ఒక 40 మినిట్స్ కేటాయిస్తున్నారు అనుకోండి, 35 మినిట్స్ కేటాయించి ఉన్న 5 మినిట్స్ని వేరే సబ్జెక్ట్ కేటాయిస్తే అంటే ఏదైతే రాంగ్ సబ్జెక్ట్ కేటాయిస్తే అది కూడా కవర్ అప్ అయిపోద్ది అనమాట. సో ఫస్ట్లోనే ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని ఎక్కువగా చదివేయాలని ఆతృత మాత్రం వద్దు. ఎప్పుడు కూడా ప్రశాంతంగా కూర్చొని చదవండి, ఓకేనా. సో ఈ వీడియో లాస్ట్కి వచ్చేసాం. సో స్టార్టింగ్లోనే ఉన్నారు కాబట్టి మీకు చాలా టైం ఉంది, అలా అని టైం ఉంది కదా అని టైం వేస్ట్ చేసుకోవద్దు. ప్రతిదీ ఇంపార్టెంటే, మీరు కంగారు పడకుండా భయపడకుండా ఉండండి. అండ్ ఇక్కడ నుంచి డైలీగా మన ఛానల్లో ఖచ్చితంగా వీడియోస్ వస్తాయి, ఇది నా ప్రామిస్, ఓకేనా. సో అందరూ టేక్ కేర్, బాయ్ బాయ్.